హలో ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్ 2024. వెల్కమ్ టు 2024. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నానండి. మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి. ఈరోజైతే జనవరి 1st అయితే నేను, మా ఆయన కొలీగ్ సురేష్ సార్, మేము ముగ్గురం కలిసి ఫారం మాల్కి అయితే వెళ్ళామండి. ఆ ఫారం మాల్ కనిపిస్తుంది కదా, అదే అండి. ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి బెంగళూరులో. మామూలుగా ఇండియాలోనే టాప్ 2ండ్లో ఉందంటారు ట్రాఫిక్లో. మరి బెంగళూరు అది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ ట్రాఫిక్ చూస్తే నాకైతే భయం అండి. నిజంగా నాకు భయము ట్రాఫిక్ అంటే మాత్రం. వామ్మో, అసలు ఎంత ట్రాఫిక్ అనుకున్నారు. మామూలు రోజుల్లోనే అసలు వెళ్ళలేము, అలాంటిది ఇలాంటి ఫంక్షన్, ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడైతే అసలు సందుండరు. చూస్తున్నారు కదా, ఫారం మాల్ మన పక్కనే ఉంది, రోడ్ పక్కనే ఉంది, కనిపిస్తుంది. పక్కన కనిపించే దాంట్లోకి వెళ్ళడానికి మాకు 1/2 an hour టైం పట్టిందండి. సో అక్కడ ఉండే వాళ్ళకి రాజేష్ సార్ మా ఆయన రాజేష్ సార్ అని టీస్ చేస్తానండి. దానికి ఒక రీజన్ ఉంది. మొన్న ఏదో వీడియో పెట్టాను కదా, దాని కింద ఎవరో ఒక అబ్బాయి వీళ్ళ స్టూడెంట్ రాజేష్ సార్ ఫ్యాన్స్ అని చెప్పి కామెంట్ చేశాడండి. అప్పటి నుంచి నేను మా ఆయన టీస్ చేస్తున్నాను. అది అక్కడ కాన్వర్సేషన్ మాది. పాపం కష్టపడి మెట్లు ఎక్కుతున్నామండి మేము. నన్ను కూడా, ఎందుకంటే మేము అరుణాచలానికి అయితే వెళ్ళాము, గిరి ప్రదక్షిణ చేసామండి 14 kilometers. ఆ వీడియో కూడా వస్తుంది. సో అందుకని కాళ్ళు కొంచెం నొప్పులుగా ఉన్నాయి మాకు. మా ఆయన కూడా పాపం కాళ్ళకి బొబ్బలు వచ్చాయండి. సో అది చిన్నగా ఎక్కుతున్నాము. ఫైనలీ ఫారం మాల్కి అయితే లోపలికి వచ్చేసామండి. కింద పార్కింగ్ ఏరియా నుంచి పైకైతే వచ్చాము. స్టార్టింగే మంగోలియా బేకరీ అంట. స్టార్టింగే ఉంది దగ్గర. మరి కేక్స్ అవన్నీ ఎలా ఉంటాయి ఏమో తెలీదు. మేబీ మంగోలియా స్టైల్లో ఉంటాయేమో. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి, కొత్తగా ట్రై చేయాలండి ఎప్పుడైనా కూడా. అయితే మా ఆయన హాయ్ చెప్తున్నారు ఫ్యాన్స్కి, ఎస్పెషలీ వాళ్ళ ఫ్యాన్స్కి అండి హాయ్. అది చూస్తూ ఉండండి. ఆ పైకి అయితే వచ్చేసామండి. ఇంకో వీడియో అయితే చూస్తూ ఉండండి. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, నేను ఏం అడుగుతానో ఇప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఎంతగానో ఎదురు చూస్తున్నానండి. ఎలా డెకరేట్ చేస్తుంటారు జనవరి 1st రోజు, అంటే ఫారం మాల్ ఎంట్రన్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా డెకరేట్ చేస్తారు కదా, దానికోసం అయితే చూస్తున్నాను. అక్కడ చూశారు కదా, చూడండి క్రిస్మస్ ట్రీ లాగా ట్రీ షేప్లో హైట్గా పెట్టారండి. దానికి స్వరోస్కి బ్రాండ్ అయితే పెట్టారు. స్వరోస్కి నేమ్ పెట్టి డెకరేట్ చేశారు. అవి కొంచెం ఇది గిఫ్ట్ ప్యాకింగ్స్ లాగా ఉన్నాయండి. కింద గ్రీన్ కలరు, పింక్, ఎల్లో, బ్లూ అండ్ వైట్ పైకి వెళ్ళే కొద్దీ. సో నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అంటే అంత బిల్డప్గా అయితే నాకు అనిపించలేదు, సింపుల్గా అయితే ఉంది. స్టార్ బక్స్ దగ్గర కాఫీ తాదాం అనుకున్నామండి. 350 rupees ఉంది. ఎప్పుడు తక్కువ ఉంటుంది అన్నట్టు గుర్తండి నాకు. మేమైతే ఇప్పుడు 3 times వెళ్ళాము బెంగళూరుకి వచ్చిన నుంచి. ఇప్పుడైతే రేట్ ఎక్కువ అని అనిపించింది నాకు. 350 rupees అంట. అక్కడ తాగాలని నేను నమ్ముకొని ఇంట్లో కూడా తాగకుండా వచ్చానండి. చాలా పెద్ద పని అయిపోయింది. సో మేము ఎక్కడ తాగాము ఏందో తర్వాత చెప్తాను. అక్కడ చూస్తున్నాను ఏంది గిఫ్ట్ ప్యాకింగ్స్ పీక్కోవచ్చా ఏందని చూస్తున్నానండి. మా ఆయన ఎగతాళి చేస్తున్నారు. అది ఒక్కటి పీకేమనుకో మొత్తం పేక మెడల్లాగా టపటపగా కూలిపోతాయని ఏదో ఎగతాళి చేస్తున్నాడండి మా ఆయన. సో వెళ్తున్నామండి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఫస్ట్ షాపింగ్కి వెళ్ళాము. ముగ్గురం కొన్నామండి. ఎప్పుడు నేను ఒక్కటే కదా షాపింగ్ అంటుంటాను. ఇప్పుడు నాతో పాటు మా ఆయన అండ్ సురేష్ సార్ కూడా ఏదో షాపింగ్ చేశారు. చూస్తూ ఉండండి. అక్కడైతే రేబాన్ స్పెక్స్ అయితే ఉన్నాయండి. నాకు ఆల్రెడీ ఉన్నాయి, సో తీసుకోలేదు. బ్రాండెడ్ కదా రేబాన్ అనేది. స్టార్ బక్స్కి అయితే వచ్చామండి. టీ తాగుతామని, కాఫీ ఆర్ టీ. అక్కడ కేక్స్ అన్నీ ఉంటాయి కదా, చూస్తున్నాను ఏమన్నా కొనుక్కుంటామని. అన్నీ కొత్త వెరైటీగా ఏమైతే నాకు కనిపించలేదండి. నార్మల్ కేక్స్ అవే ఉన్నాయి. వద్దులే, జస్ట్ టీ తాగేసి వెళ్దామని, కాఫీ తాగేసి వెళ్దాం అనుకున్నాము. తీరా చూస్తే నేను 100 or 150 rupees ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశానండి. వేరే ఫారం మాల్లో అయితే తాగినప్పుడు 150 rupees అన్నట్టు గుర్తు. అటు చూస్తే 350 rupees ఉన్నిందండి. దానికి నాకు నవ్వు వస్తుంది. వద్దు వెళ్తామని చెప్పి వెళ్తున్నాను. అది నన్ను ఇది టీస్ చేస్తున్నాను మా బాడీ వాష్ అన్నీ ఉన్నాయండి. 50% ఆఫ్లో అయితే ఉన్నాయి. కొంటాము అదని చూస్తున్నాను. బాగుంటే తీసుకుంటానండి. ఎలా తెలిసింది బాగుందని? వాడితే తెలిసింది. నీకేం ఇంగ్రీడియంట్స్ తెలుసు? చూస్తున్నానండి, నాకు నచ్చితే కానీ తీసుకుంటాను. అదే చూస్తాను ఏది బాగుంటుంది. అంటే ఇక్కడ ఏది బాడీ వాష్, ఏది పర్ఫార్మర్ తెలియదు, పర్ఫ్యూమర్ తెలియదు. దాని మీద రాస్తుంటుంది, చెక్ చేయి. అన్నిటి మీద బాగా బాడీ వాష్ అని రాస్తుంది. ఏది కొందని లాస్ట్
అక్కడైతే 60-70% ఆఫ్ ఉందని చెప్పి లోపలికి వెళ్ళానండి కొందామని. ఏమి నేను కొనలేదండి, అన్నీ ఆర్గానిక్ అయితే కాదు, కెమికల్స్. అందుకని మేము అవి ప్రిఫర్ చేయమండి. సో ఆన్లైన్లోనే నేను జీవితంలో పైకి వెళ్తున్నా ఫీలింగ్ కలుగుతుందా? అక్కడైతే వింటున్నారు కదండి, సరదాగా మేము మాట్లాడుకుంటున్నాము. మహేష్ బాబులా కింద నుంచి పైకి రారా అని సురేష్ సార్ అయితే ఎగతాళి చేస్తున్నారు. సో అలా సరదాగా మాట్లాడుకుంటూ మ్యాక్స్కి అయితే వచ్చేసామండి. అక్కడ షాపింగ్ అయితే చేసాము, ముగ్గురం చేసాము. నేనైతే జస్ట్ 2 minutesలో నా షాపింగ్ అయిపోయిందండి. ఒక టాపే కొనుక్కున్నాను, అంతే, ఎక్కువ కొనలేదు. మొన్నే రీసెంట్గా కొన్నాం చాలా. సో మా ఆయన సెలెక్ట్ చేశారు, చాలా టైం పట్టింది. చూస్తూనే ఉండండి. అది అక్కడ నేను తీసుకున్న టాప్ అయితే మా ఆయన సెలబ్రిటీ లాగా ఇద్దరు కలిసి వీడియో తీస్తున్నారుగా అంటూ జోక్ వేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, నేనైతే ఈ టాప్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నానండి. వితిన్ 5 minutesలో నా షాపింగ్ అయిపోయింది. మా ఆయన చూడండి, ఆ 15 minutes నుంచి షాపింగ్ చేస్తూనే ఉన్నాడు. చూడండి, చూడండి షాపింగ్ చూస్తూనే ఉన్నారు. నేను చెప్పాను కదా, మా ఆయన షాపింగ్ దగ్గరికి వచ్చాడంటే చాలా పెట్టుకో చూపిద్దాం మీ ఫ్యాన్స్కి. చూడండి రాజేష్ సార్ ఫ్యాన్స్ అందరూ చూడండి, ఈ షర్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి మీరే. నా వీడియో కామెంట్ పెట్టినప్పటి నుంచి మా ఆయన అయితే తెగ టీస్ చేస్తున్నానండి, రాజేష్ సార్ ఫ్యాన్స్ అని. నా గోల్డ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ కోసం అయితే చూస్తున్నానండి. అక్కడైతే ఉంది, కానీ 800 ఉందండి. ఆఫర్ అయితే లేదు. ఆ రోజు చెప్పల్స్ కూడా ఆఫర్ లేవండి. నాకు నచ్చిన చెప్పులు అయితే ఆఫర్లో అయితే, అంటే ప్రతిసారి షాపింగ్ అంటున్నారని ఏమనుకోవద్దండి. మా ఆయన తీసుకోమని చెప్పారు, January 1st కదా, ఏదో ఒకటి తీసుకున్నారు. నేనైతే ఒక టాప్ సెలెక్ట్ చేసుకున్నా. చెప్పాను కదా ఇందాక 5 minutesలో నా టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. మా ఆయన అయితే గంటకి సెలెక్ట్ చేసుకున్నాను ఒక షర్ట్. ఇప్పుడు కూడా లేడీసే ఫస్ట్. నా ఛానల్ చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి. వెల్కమ్ టు 2024 అండి. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీతో పాటు మేము కూడా మాకంతా మంచి జరగాలని మీరు కూడా బ్లెస్ చేయండి. సో అదండి, చూస్తూ ఉండండి నా ఛానల్ని. మా ఆయన అయితే క్యూలో ఉన్నారండి. క్యూ చూడండి ఎంత ఉందో. షాప్ క్లోజ్ చేసే టైం అయిందని చెప్పి అనౌన్స్ చేశారండి, మ్యాక్స్ షోరూము. సో ఫాస్ట్గా వచ్చేసాము, ఇంకా లేట్ చేయకుండా. మా ఆయన అండ్ సురేష్ సార్ అయితే క్యూలోనే ఉన్నారండి. నేనైతే బయటకు వచ్చేసాను వీడియోస్ తీసుకునేదానికి. అన్ని ఆఫర్స్ చూడండి, January 1st శుభ సందర్భంగా అన్ని చాలా వరకు 50-60% ఆఫ్ ఉన్నాయండి. డోర్ చూసారండి, క్లోజ్ చేసినట్టుంది. ఇంకా 5 minutes అయితే క్లోజ్ చేసేస్తారంటే అనౌన్స్ అయితే చేశారు. మ్యాక్స్ మ్యానియా. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నైట్ 10 o'clock అయిందండి. 9:45 అయింది. ఇక్కడ లైఫ్ స్టైల్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. క్లోజ్ చేసే టైంకి వచ్చామండి. మా ఇంటి నుంచి బయలుదేరి వచ్చేసరికి 1 hour అయిందండి. 8:30 అయింది. లోపలికి వచ్చి ఇంకా పార్కింగ్ చేసుకొని అంతా అయ్యేసరికి 9 అయిపోయిందండి. ఇక్కడ అంతా క్లోజ్ చేసేస్తున్నారు. ఫాస్ట్గా షాపింగ్ అయితే చేసేస్తున్నాం. ఇంకా ఫుడ్ కూడా తినలేదండి. మేము లూలుకి వెళ్ళినా తినాలి. అంతా తిరుగుతున్నాము. January 1st రోజు అయితే కేక్ ఇంట్లో ఏముంటాము, బోర్ కొడుతుందని చెప్పి మా ఆయన ఫారం మాల్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నామండి. ఇక్కడే మా January 1st సెలబ్రేషన్స్ అయితే అంతా ఇక్కడే అండి. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అయితే కనీసం నాకు 1000 subscribers అన్న అవ్వాలని కోరుకుంటానండి. ప్లీజ్ మీ వల్లే అది పాసిబుల్ అవుతుంది. 1000 subscribers అయితే మనకు మానిటైజేషన్కి మనము అంటే ఎలిజిబుల్ అవుతాము. సో ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. 1000 subscribers అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి చేసుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సు, నేను వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ కూడా మ్యాక్స్లోనే కొన్నానండి లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో ఇక్కడ మనకు ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడైతే మనకు ఆఫర్స్ ఉంటాయండి. అప్పుడైతే కొంచెం చీప్గానే దొరుకుతాయి. నేను వేసుకున్న టాప్ అయితే జస్ట్ 450 రూపీస్కి వచ్చిందండి. లాస్ట్ టైం నేను ఫెస్టివల్కి వచ్చాను, అప్పుడైతే ఆఫ్లో ఉండింది. అందుకని కొనుక్కున్నానండి 450 రూపీస్. నా హ్యాండ్ బ్యాగ్ అయితే జస్ట్ 100 రూపీస్కి వచ్చేసిందండి ఆఫ్లో. ఇప్పుడు వచ్చి కొనుక్కోవాలండి ఎవరు కూడా, అప్పుడు మనం మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నా హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది 100 రూపీస్. అదండి.
ఆఫర్లో ఉన్నప్పుడే కొంటానండి. నేను ఎప్పుడు కూడా బ్రాండెడే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడు తక్కువ రేట్ ఉందని చెప్పి పిచ్చి పిచ్చి క్లాత్ ఉండేవి అయితే నేను కొననండి. బ్రాండెడే ప్రిఫర్ చేస్తాను, కానీ ఆఫర్ ఉన్నప్పుడే కొంటాను మ్యాక్సిమం. మీరు కూడా అలానే కొనండి, మనీ సేవ్ చేసుకోండి. ఎందుకంటే మనము ఏదైనా దాన ధర్మాలు, సహాయాలు, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా, చాలా మంది ఉంటారు కదండి పేదవాళ్ళు, వాళ్ళందరికీ హెల్ప్ చేయాలన్నా కూడా మనం అయితే ఫస్ట్ మన దగ్గర మనీ అయితే ఉండాలి కదండి. సో అందుకోసమనే మనీ సేవ్ చేసుకోవాలి. మాటకు వస్తే డ్రెస్సులు కానీ వాటికని ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు. నన్ను చూస్తే ఎక్కువ ఖర్చు పెట్టినట్టు అనిపిస్తాను, కానీ నేనైతే ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే కొంటాను తక్కువ రేటుకి, బ్రాండెడ్ అని. అది నా గురించి అయితే వీలైన వరకు చెప్తున్నానండి. నా ఇక్కడ వీళ్ళు క్యూలో ఉన్నారండి. మా ఆయన సురేష్ సారు 15 మినిట్స్ నుంచి క్యూలో ఉన్నారు కౌంటర్ దగ్గర. ఇంతవరకు రాలేదండి. ఫుల్ రష్ ఉన్నారు. జాన్ ఫస్ట్ కదా, సో ఫుల్ రష్ ఉంటారు కదా, మీకు తెలిసిందే కదా. నేనైతే బయట వెయిట్ చేస్తున్నాను అక్కడ నిలబడుకోలేక. ఇక్కడైతే ఇంకా మీతో మాట్లాడతామని ఇలా బయటకు వచ్చానండి. మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. పై నుంచి కిందకి ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. ఏమండి ఇంతసేపు చూడండి. ఇప్పుడు వస్తున్నారు వీళ్ళు. 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తున్నారు చూడండి. నేను బయట ఇక్కడైతే అన్ని క్లోజ్ చేసేస్తున్నారండి. ఇక్కడ ఫారం మాల్లో మేమైతే ఇక ఫుడ్ తినలేదు. లూలు మార్కెట్కి వెళ్ళి అయితే తినాలనుకుంటున్నాము. అది ఉందో లేదో చూడాలి. మాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. 10:30 పైన. ఇక్కడైతే పిల్లలంతా వరుసగా పిల్లలు వస్తుంటేసరికి ఆ సెక్యూరిటీ వచ్చి విసిలేస్తున్నాడండి, జాగ్రత్తగా దింపండి అని చెప్పి. పిల్లలు అలానే వదిలేస్తున్నారు వరుస పెట్టి, వాళ్ళు పడిపోతారు కదా. మార్కెట్ అయితే ఉందండి. లోపలికి ఎంటర్ అయిపోయినాము. లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇంకేదన్నా ఇంటి సరుకులు చూస్తున్నాము, ఏదైనా కొనాలని ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ ఫుడ్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ చూస్తున్నారా, సాంబార్ టమాటో కేజీ 37. సో సాంబార్ టమాటో, రసం టమాటో అని విడివిడిగా ఉంటాయేమో తెలీదు. ఇదైతే అలా పెట్టున్నారు. నాకైతే నవ్వు వస్తుంది. ఇక్కడ చూస్తున్నారండి రెడ్ చిల్లీస్ అయితే ఉన్నాయి. ఇలాంటి మోడల్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, మరి విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి కలర్ఫుల్ క్యాప్సికమ్స్. వీటిల్ని ఆంధ్ర సైడ్, మన సైడ్ బెంగళూరు మిర్చి అంటారు కదా, ఇదే. ఇక్కడ చూడండి బోలెడు రకాల ఆకుకూరలు ఏది కావాలంటే అది ఉంది చూడండి. మా దగ్గర అయితే ఇన్ని దొరకవండి. ఇక్కడైతే ఏం కావాలని అన్నీ ఉన్నాయి. ప్లమ్స్ చూడండి భలే ఉన్నాయి. వీటిని అయితే తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు. ప్లమ్. వావ్, ఇక్కడైతే మన ఆంధ్రాలో దొరికినట్టు వెలక్కాయలు అయితే అమ్ముతున్నారండి. వెలక్కాయలు కూడా ఉన్నాయి. అయితే సామెత ఉంటుంది కదా, ఏనుగు తిన్న వెలక్కాయ చేసేసారని సామెత ఉంటుంది కదా. అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను మీకు చెప్తాను చూడండి. ఏనుగు ఈ ఫ్రూట్ని తింటుందండి. పైన తొక్క తీయకుండానే లోపల గుజ్జు లాగేస్తుందంట. స్మాల్ హోల్ పెట్టేమో తినేటట్టుంది. అందుకని ఎవరైనా మోసం చేసిన వాళ్ళని తెలియకుండా మోసం చేస్తే ఏనుగు తిన్న వెలక్కాయ చేసేసారని సామెత చెప్తారండి. అది గుర్తొచ్చింది చూస్తాను. ఇక్కడ కానీ చూసారంటే రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. పేర్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అన్ని వెరైటీస్ దొరుకుతాయి మనకు డబ్బులు ఉండాలి కానీ ఏమైనా కొనుక్కోవచ్చు. ఇటు పక్కకు తిరిగితే చూడండి, ఇటు చూడవే అంటే అటు చూడవే అన్నట్టు ఇటు పక్క చూడండి, దానికి మించినట్టు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ఎంత ఉంది? ఇక్కడైతే లేదు, ఇక్కడ వేయలేదు రేట్ అయితే. మరి ఎంత ఉందో 100, ఒక 50 అబో 100 లోపలైతే తీసుకోవచ్చు. మరి ఎంత ఉందో తెలియదు, చూడాలి. ఇదేదో ఫ్రూట్ అండి, ఇది లోపల జెల్ లాగుంటుంది, పేరైతే తెలీదు. రకరకాల ఫ్రూట్స్ ఏది కావాలో. మన విలేజ్ స్టైల్ రేక్కాయలు కూడా ఉన్నాయి చూడండి. రేక్కాయ ఎంత సైజు ఉందో, జాంకాయ ఎంత సైజు ఉంది. అబ్బా, ఇక్కడ చూసారంటే చూడండి బిస్కెట్స్, కప్ కేక్స్, రకరకాలు కావాల్సినంత డ్రై ఫ్రూట్స్, పల్సెస్ సెక్షన్ అంతా ఇక్కడ ఉంటుందండి. భలే పెట్టున్నారు కదా, చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. అబ్బబ్బా, ఇక్కడైతే హల్వాస్ ఉన్నాయి చూడండి, నోరు ఊరిపోతుంది ఇక్కడ. వావ్, చూడండి మ్యాంగో హల్వా, క్యాలికట్ బ్లాక్ హల్వా అంట, ఆరెంజ్ హల్వా, హనీ జాగరి, పైనాపిల్ హల్వా, మై ఫేవరెట్. ఇది కార్న్ మంచూరియా, బిర్యానీ. అండ్ ఇక్కడైతే మొత్తం వెజ్ సెక్షన్ అనుకుంటా. ఇక్కడ ఆలూ టిక్కా, వెజ్ ఫింగర్ రోల్స్, దహీ వడ, వీట్ పరోటా,
పాస్తా విత్ వెజ్ అంటే చూడండి, చూడడానికి జీడిపప్పులు అనుకున్నా నేను. బేబీ కార్న్, పన్నీర్ టిక్కా శాండ్విచ్. ఎంత వెజ్ సెక్షన్ అయిపోయింది కదా, ఇంకా మన సెక్షన్కి వెళ్ళిపోదామా? ఇక్కడ చూడండి నాన్ వెజ్ సెక్షన్ వచ్చేసింది. చికెన్ పాప్కార్న్, చిల్లీ గార్లిక్ చికెన్, శ్రింప్ అండ్ రొయ్యలు, అండ్ కబాబ్స్, టిక్కా, ఇంకా చికెన్ టిక్కా, కటీ రోల్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంటాయండి, టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్ బోన్లెస్, ఏం కావాలో అన్నీ దొరుకుతాయండి. ఏమి ఎక్కడికి వెళ్ళక్కర, మొత్తం లూలు మార్కెట్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి. హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఇటు సైడు, మాలాబార్ చికెన్ బిర్యానీ రైట్ సైడ్. చూడండి రెండు డిఫరెన్స్ తెలుస్తుందా? హైదరాబాదీ బిర్యానీ 150 రూపీస్, మలాబార్ చికెన్ బిర్యానీ అంటే 170 రూపీస్. రెండు ఒకేగా ఉన్నాయండి, డిఫరెంట్ పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. మరి తేడా ఏందో నాకే తెలీదు. ఇక్కడ చూడండి కడాయి చికెన్, గ్రీన్ పెప్పర్ చికెన్ కర్రీ, కేరళ స్టైల్ చికెన్ రోస్ట్, మేతి చికెన్, మటన్ మసాలా, ఏది కావాలో అది ఉందండి. ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. డబ్బులు ఉంటే ఏమైనా తినొచ్చు. ఇక్కడ చూసారంటే గ్రిల్డ్ చికెన్, మలాబార్ స్పైసీ, చూడండి కోళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ గ్రిల్డ్ చికెన్, మలాబార్ స్పైసీ, ఇదైతే అదే తీసుకున్నట్టు గుర్తాదో కిందదో మరి. ఇక్కడ మొత్తం అయిపోయినట్టున్నాయి. ఇక్కడ ఏంటంటే అయిపోయినాయా? ఫ్రైడ్ చికెన్, కేఎఫ్సి, మొత్తం ఈ సెక్షన్ అంతా కేఎఫ్సి. ఇది దొరికినోడికి దొరికినంత దోచుకోవాలి. ఇక్కడ చూడండి సలాడ్ అంట, 1/2 కేజీ 150 రూపీస్. మనమే మిక్స్ చేసుకోవచ్చు కావాల్సినన్ని. ఇక్కడ పెట్టేస్తున్నారు చూడండి, రెడీగా పెట్టేస్తున్నారు. మనమే తీసుకొని మిక్స్ చేసుకొని తినచ్చు. ఎట్ట పడితే అట్ట మిక్స్ చేసుకోకూడదండి, కొంచెం అన్న నాలెడ్జ్ తెలియాలి. దేంతో ఏది మిక్స్ చేయాలో, లేకపోతే కడుపులో గురుగుడా అంటుంది. ఇక్కడ చూస్తున్నారండి అప్పటికప్పుడుకి ఫ్రూట్స్ కట్ చేసేసి జ్యూసెస్ వేసేసి ఆర్గానిక్గా ఇక్కడ బాటిల్లో పోసేది ఇక్కడ పెట్టేశారు ఐస్లో. ఇదంతా ఐసే చూడండి. ఇదైతే ఆరెంజ్ జ్యూస్ అంట, లెమన్ మింట్ అంట, ఇదైతే అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ అయితే పెట్టేస్తున్నారండి. ఇది ఆరెంజ్ జ్యూస్ అయితే 1/2 లీటర్ 260 రూపీస్ అంట. లెమన్ మింట్ జ్యూస్ అయితే 1/2 లీటర్ 60 రూపీస్ అంట. కొన్ని అయితే రీజనబుల్గానే ఉన్నాయి. దోసకాయ జ్యూస్ కూడా ఉన్నట్టుందండి. ఇక్కడైతే ఓన్ ఫ్రూట్స్ని మనం మిక్స్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. చూడండి పైనాపిల్, దోసకాయ, యాపిల్, జాంకాయ, పుచ్చకాయ. ఇదేదో ఉన్ని అప్పం అని రాసున్నారండి. ఇదేదో నాకు తెలియదు. గులాబ్ జామున్ టైప్లో ఉన్నాయండి. ఇది ఏమో మరి. అదే లోపల అయితే ఫ్రెష్ మీట్ దొరుకుతుందండి. ఫిష్ మీట్ అనుకుంటా ఓన్లీ, అంతే. చూడండి ఓన్లీ ఫిష్ అండ్ చికెన్ సెక్షన్, ఫ్రెష్ మీట్ చూడండి భలే ఉంటే అన్ని కావాల్సినటువంటి దొరుకుతాయి. చూడండి ఒక రౌండ్. లివర్, మటన్ రిప్స్, మటన్ లెగ్స్, ల్యాంబ్, మటన్ సెక్షన్ మొత్తం మటన్ సెక్షన్. ఇదంతా మటన్ సెక్షన్. ఇక్కడ చూడండి పేగులు, మటన్ ఇంటెస్టైన్, మటన్ స్ప్లీన్ అంట, మటన్ లివర్ చూడండి. అదంతా చికెన్ సెక్షన్. చూడండి కోళ్ళు పెట్టేస్తున్నారు, ప్యాకెట్ చేసి పెట్టేస్తున్నారు. చూడండి ఇక్కడ మొత్తం ఎగ్సే, రకరకాల ఎగ్స్, నాటుగుడ్లు, నార్మల్ గుడ్లు అన్నీ ఉన్నాయి. ఇదంతా బోన్లెస్ సెక్షన్ అండి. చికెన్ బోన్లెస్ బ్రెస్ట్, చికెన్ బిర్యానీ కట్టు, స్కిన్ ఆఫ్ అన్నీ ఇక్కడ సైడ్ అంతా. నెక్స్ట్ సీ ఫుడ్కి అయితే వచ్చేసాం. మొత్తం పీతలు, రొయ్యలు ఎంత బాగున్నాయి చూడండి. పీతలు, పెద్ద పెద్ద టైగర్ రొయ్యలు చూడండి ఎంత పెద్దగా. కేజీ 999 రూపీస్ ఉన్నాయండి కేజీ. వామ్మో. నెక్స్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఆర్ అవైలబుల్. చూడండి కేజీ 1700 అంట. వైట్ పోమిరెట్ అర్జెంట్ అంటే తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు. ఈ ఫిష్ 1700 ఉంది కేజీ. ఇక్కడ చూడండి ఫిష్ తలలు పెద్ద పెద్ద కోసిడి పెట్టేస్తున్నారు. ఫిష్ బాడీ. సెక్షన్
ల్యాంబ్ సెక్షన్, ఫిష్ చూడండి ఇక్కడ పెట్టింది ఫిష్ సెక్షన్. నెక్స్ట్ అది ల్యాంబ్ సెక్షన్ అంటే మటన్, అటు సైడ్ చికెన్ సెక్షన్. ఇది లూలు మార్కెట్లో మనకు దొరికే నాన్ వెజ్ రా నాన్ వెజ్ ఐటమ్స్. ఇక్కడ చూస్తున్నట్టయితే పికిల్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయో. మలాబార్ స్పెషల్ పికిల్ అంట, మలాబార్ చికెన్, మలాబార్ అంటే ఏందో నాకైతే తెలియదండి. చాలా వాటిలో మలాబార్ అని రాసున్నారు. ఇక్కడైతే మొత్తం పికిల్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఫిష్ పికిల్, ప్రాన్ పికిల్, చికెన్ పికిల్, స్క్విడ్ పికిల్ కూడా ఉందండి. స్క్విడ్ అంటే అదే ఆక్టోపస్ అంటారు కదా, అది. ఇది ఏదో కొన్నారండి వీళ్ళు, నేను వీడియోస్ తీసుకుంటే ఈ లోపల ఏదో కొన్నారు. క్యాష్యూ నట్ స్వీట్ అంట, దాన్ని చూపించండి. క్యాష్యూ నట్ స్వీట్ అంట, టేస్ట్ చేద్దాం. రకరకాల స్వీట్స్ ఉన్నాయండి. ఇక్కడ బాగా లేకుండా ఉండే మాటే ఉండదు, ఏదైనా టేస్ట్గా ఉండదు. చెప్పే కదా, డబ్బు అయితే ఉండాలంతే. ఇక్కడ బ్లాక్ చికెన్ చూడండి, మీరు ఎప్పుడైనా చూసారా బ్లాక్ చికెన్? ఇక్కడ ఒకసారి చూడండి, కేజీ 599 ఉంది. దిస్ ఇస్ బ్లాక్ చికెన్. మేము 4th ఫ్లోర్లో ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసామండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లూలు మార్కెట్లో మేమైతే ఫుడ్ కొనుక్కొని ఇక్కడికైతే వచ్చాం తినడానికి. 4th ఫ్లోర్కి వచ్చాం తినడానికి. ఇప్పుడు ఒక చోట కూర్చొని తినాలి. మేమైతే జనవరి 1 పార్టీ చేసుకోబోతున్నాం. కాసేపు చికెన్ ఉంది కదా, దాని అయితే కట్ చేసేసే ఇస్తారండి. కట్ చేసాక ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మా జనవరి 1 న్యూ ఇయర్ పార్టీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిందండి. చియర్స్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. అందరికీ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానండి. వీళ్ళు కూడా చెప్తారు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్